నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ పథకం అమలు చేస్తోంది. మొత్తం 3 విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. 31,000 కోట్లను రైతుల అకౌంట్లో జమ చేసినట్లు సర్కార్ వెల్లడించింది. అయితే కొందరు రైతులకు అర్హతలు ఉన్నా రుణమాఫీ వర్తించలేదు. రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్ కార్డులో తప్పులు, పట్టాదారు పాసు పుస్తకంలోని పేరుతో సరిపోలకపోవడం వంటి కారణాలతో వారి రుణమాఫీ కాలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు రైతు రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను తెలంగాణ వ్యవసాయ శాఖ రూపొందించింది. ఈ యాప్ను ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, డివిజన్, మండల స్థాయిలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు పంపించింది. వారు రుణమాఫీ వర్తించని రైతుల సమాచారం తెలుసుకొని యాప్లో అప్డేట్ చేస్తారు. అలా అప్డేట్ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఆగస్టు 27 నుంచే ఈ సర్వే ద్వారా యాప్లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. అర్హులైనప్పటికీ రుణమాఫీ వర్తించని రైతుల ఇంటికే అధికారులు నేరుగా వెళ్తారు. ముందుగా వారి లోన్ అకౌంట్లు, ఆధార్ కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా తీసుకొని యాప్లో అప్లోడ్ చేస్తారు. పంట రుణాలు ఉన్న భార్యాభర్తలే కాకుండా ఇంట్లో 18 ఏళ్ళు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం సైతం తీసుకుంటారు. అందులో యజమాని తన లోన్ అకౌంట్, సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ వివరాలతో పాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను తాను ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకం చేయాల్సి ఉంటుంది. అందులోనే ఫోన్ నెంబర్ కూడా జత చేయాలి. వీటిని ధృవీకరిస్తూ గ్రామ కార్యదర్శి అటెస్టేషన్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆయా రైతుల నుంచి అదనపు మొత్తాల వసూలు చేయాలని వ్యవసాయ శాఖ ఇప్పటికే బ్యాంకులకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదన్న కారణంతో ప్రస్తుతం బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలను తీసుకోవడం లేదు. తాజాగా ఆయా రైతులకు ఊరటనిచ్చేలా బ్యాంకులకు లేఖ రాసింది. అయితే అదనపు మొత్తాలు బ్యాంకుల్లో చెల్లించని వారికి ఇప్పుడు రుణమాఫీ చేసేది ఇంకా వెల్లడించలేదు. మరోవైపు రైతు రుణమాఫీ ప్రక్రియపై విపక్ష బీఆర్ఎస్ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. అన్ని రకాల వడ్లకు బోనస్, రైతు భరోసా వచ్చేంత వరకు, రైతు రుణమాఫీ పూర్తి అయ్యే వరకు తమ పోరాటం ఆగదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు బేషరతుగా 2 లక్షలు చెల్లించాలన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేసే వరకు సీఎం ప్రమాణం చేసిన అన్ని ఆలయాలకు, చర్చలకు వెళ్తామని హెచ్చరించారు. ఇకపోతే రైతులందరికీ రుణమాఫీ జరిగే వరకు తమ పోరాటం ఆగదని, రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హరీష్ రావు పిలుపునిచ్చారు.